ఇదిగోండి మనం గిన్నెని పట్టించుకొచ్చుకున్న పిండిని మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి. ఎందుకంటే మరీ మెత్తగానైతే రాదు, కొంచెం నూకనైతే వస్తుంది. ఎంత మెత్తగా పట్టినా కానీ నూకనైతే వస్తుంది. కాబట్టి ఒకసారి జల్లించుకోవాలి. అప్పుడే మనం చేసుకునేటువంటి ఈ యొక్క పిండితో మనము కావాలంటే సకినాలు చేసుకోవచ్చు, అరిసెలు చేసుకోవచ్చు. రెండింటికి ఒకటే పిండి అంటే నాకు ఇంతకుముందు తెలియదు. ఈ మధ్య చూసాక అరిసెల పిండి అన్న సకినాల పిండి అన్న ఒకటేనా అని. ఎందుకంటే రెండింటికి కూడా పొడి పిండి కాకుండా తడి పిండి వాడతారనమాట. అది ఒకవేళ సకినాలు చేసుకున్నా అరిసెలు చేసుకున్నా కానీ పిండిని అయితే జల్లించుకోవాలి. ఇప్పుడు మనం సకినాల కోసం మంచిగా జల్లించుకుంటున్నాను. ఎందుకంటే పైన నూకలాగా వస్తుంది. దాన్ని మనము ఇక్కడైతే మంచి మెత్తగా వస్తుంది. ఇలా మంచి జల్లించి బెల్లం తడిసేలాగా వాటర్ ఆయిల్ సరిపోతుంది. వేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని పాకం వచ్చేదాకా చూసుకుందాం. ఎంత ఎందుకంటే పాకం అయితే చెక్ చేస్తాం ఒకసారి. కొంచెమే వాటర్ వేసామనుకొని తొందరగా వస్తుంది. ఇంకొంచెం టైం పడుతుంది. అది ఇంకొంచెం నురుగులాగా రావాలి. ఇప్పుడు వస్తుంది కదా, దానికంటే కొంచెం ఎక్కువ నురుగు రావాలి. ఇంకొక 2 to 3 minutesలో వస్తుంది. ఇప్పుడు ఇలా సాగిపోతుంది కదా, ఇలా సాగిపోవద్దు అనమాట. ఇప్పుడు పిండి జరగబట్టాను కదా, అందుకని నిన్న ముగ్గులు వేసినప్పుడు ఆ ముగ్గుల కలర్ కొంచెం తక్కువ వాటర్ పోసుకుని తొందరగా వస్తుంది. అసలు నాకు ఇంతకుముందు ఫైనల్గా అయితే కలిపేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మనకి పిండి. అంటే ఇలా ఉండగలిగితే ఇలా ఉండాలి. ఇది కరెక్ట్ స్టేజ్. ఇంకా కొంచెం చల్లగా అయితే ఇంకొంచెం గట్టిగా అవుతుంది. కాబట్టి ఈ స్టేజ్ సరిపోతుంది మనకి. కొంచెం చల్లారనిస్తాం. చల్లగా కాకపోయేసరికి వస్తలేనట్టుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి మా ఆయన కోసం చేసినటువంటి అరిసెలు. ఫస్ట్ అరిసెలు నేనైతే తింటున్నాను. టేస్ట్ అయితే బాగుంది. కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను కానీ ఓకే, బాగానే చేస్తే చూపిస్తాను. ఏదైనా చేస్తుంటే మనకు వస్తాయి. అరిసెలు అయితే నేను పెళ్ళికి ముందు ఎప్పుడు చేయలే. పెళ్ళయ్యాక మా ఆయనకి ఇష్టము అనేసి నేర్చుకున్నటువంటి వంటల్లో అరిసెలు ఒకటి, మా ఆయనకి ఇష్టమైనటువంటి బిర్యానీ. నాకు ఇంతకుముందు చికెన్ కూడా ముట్టకపోయేదాన్ని నేను. పెళ్ళయ్యాక మా